LCM. LCM means least common multiples. అంటే మనకి కనిష్ట సామాన్య గుణిజం. సింపుల్గా దీన్ని మనం సాగు అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 4ల LCM ఎంత అన్నప్పుడు ఏం చేస్తామంటే మొదట మనం 2 యొక్క గుణిజాలు తీసుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 2 అవుతాయి. 2 4 2 2 4 2 3 6 8 10 12 14 16 18 20. అలాగే 4 మల్టిపుల్స్ ఆఫ్ 4 అవుతాయి. 4 2 8 4 3 12 60 20 24 ఇలా చెప్పుకుంటూ పోతాం. ఇందులో మనం కామన్గా ఉన్నటువంటి మల్టిపుల్ తీసుకుందాం. కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయి మనకి? ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది. 4 తర్వాత 6 8 10 12 ఇందులో 12 ఉంది, ఇందులో 12 ఉంది. తర్వాత ఇందులో 20 ఉంది, ఇందులో 20 ఉంది. తర్వాత 22 24 అని చెప్తాను. ఇందులో 24 ఉంది, ఇందులో 24 ఉంది. 12 20 24 అని చెప్తాం. ఇందులో లీస్ట్గా ఉన్నది కనిష్ట సంఖ్య అవుతుంది మనకి 4. therefore least common multiples ఏమవుతుంది మనకి? 4 అవుతుంది. ఈ 4 is the LCM. ఇక్కడ మనం గమనించాలి, ఈ 2 అనేది మనకి 4వ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అప్పుడు అది దాని యొక్క కాసాగ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు గమనించవచ్చు, 2 సంఖ్యల్లో ఒకటి మరొక సంఖ్యకి కారణాంకం అయినట్లయితే అందులో పెద్ద సంఖ్య వాని యొక్క కాసాగు అవుతుంది. అదేవిధంగా 3 4 5 ల కాసాగు ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం మనం? మొదట 3 గుణిజాలు తీసుకుంటాం. 3 గుణిజాలు 3 1 3 3 2 6 3 3 9 12 15 18 21 24 27 30. అలాగే 4 యొక్క గుణిజాలు తీసుకున్నట్లయితే 4 2 8 12 16 20 24 28 32. అలాగే 5 యొక్క గుణిజాలు తీసుకున్నట్లయితే 5 5 2 10 15
20, 25, 30, 35, 40. ఇక్కడ కామన్గా వచ్చినటువంటి మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయి మనకి ఈ 3 గ్రూపుల్లో ఉన్నటువంటి కామన్ మల్టిపుల్ తీసుకున్నట్లయితే ఇందులో 12 ఉంది, ఇందులో 12 ఉంది, ఇందులో లేదు. 15 తీసుకుందాం, ఇందులో లేదు. 18 తీసుకుందాం, ఈ గ్రూప్లో లేదు. 21 తీసుకుందాం, ఈ గ్రూప్లో లేదు. 24 తీసుకుంటే ఇందులో ఉంది, ఇందులో లేదు. మరి 27 తీసుకున్నట్లయితే ఇందులో లేదు. 30 తీసుకుంటే మనకి ఇందులో కూడా లేదు. మరి కామన్ మల్టిపుల్స్ ఇంకా తీసుకోవాల్సి వస్తుంది మనకి. కాబట్టి ఇందులో 30, 33, 27, 30, 33, 36, 39, 42, 45, 48 అని చెప్తాం. అలాగే 36 means 40, 44, 48, 51. ఇందులో 5 గుణిజాలు కాబట్టి 45, 50, 55, 60, 65 అని చెప్తాను. ఇందులో కామన్ ఉంటాయి ఏమవుతాయి మనకి మరొకసారి చూద్దాం. 9, 12 ఇందులో ఉంది, ఇందులో లేదు. 15 ఈ 2 గ్రూపులో ఉన్నాయి. 18 ఈ గ్రూపులో లేదు. 21, 24, 27, 30 తీసుకున్నట్లయితే ఇందులో లేదు. 33, 36 ఈ గ్రూప్లో ఉంది. 39 తర్వాత 42, 45 కాబట్టి ఇక్కడ కామన్ మల్టిపుల్స్ ఏం లేవు మనకి. ఇంకేం దొరుకుతున్నాయి మనకి? 48, 45. ఇందులో ఈ 3, 4, 5 యొక్క గుణిజాలు మనకు సామాన్య గుణిజాలు రావాలంటే మన ప్రతి గుణిజాలను కూడా మనం ఏం చేయాలి? విస్తరించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందులో కనిష్ట సంఖ్య మనకు వచ్చేంత వరకు కూడా విస్తరించుకుంటూ పోవాలి. ఇందులో అన్నిట్లో కామన్గా ఉన్నటువంటి గుణిజము 3 తీసుకున్నట్లయితే ఇందులో లేదు. 6 తీసుకుందాం, 9, 12 ఇందులో రెండిట్లో ఉంది కానీ ఇందులో లేదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే కనుక ఇందులో మనకి 60 అనేది మొదటి సమూహంలో ఉంది, రెండవ సమూహంలో ఉంది, మూడవ సమూహంలో ఉంది. కాబట్టి 60 ఈజ్ ద మనకి 60 యొక్క సామాన్య గుణ్యం అవుతుంది. అదే ఎల్సిఎం అవుతుంది. ఈ విధంగా దాని యొక్క ఎల్సిఎం ఇందులో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కామన్గా గుణిజాలు రాయడం అనేది, ఈ గుణిజాలు రాయడం అనేది లెంతీ. ఇది లెంతీ. దాట్స్ వై మనం ఏం చేస్తామంటే సింపుల్ మెథడ్లో మనం చేయబోతాం. ఎలా అంటే భాగాహార పద్ధతి, సంక్షిప్తంగా భాగాహార పద్ధతి. ఈ భాగాహార పద్ధతి ప్రకారంగా మనం ఇచ్చినటువంటి ఏ సంఖ్యలైనా కూడా సులభంగా చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి 4, 16, 20 కాసాగు ఎంత? కాసాగు ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే మొదట మనం ప్రధాన కారణాంకాలు తీసుకోవాలి. ప్రధాన కారణాంకాలు ఏంటి? మనకు ప్రైమ్ నంబర్స్లో ప్రైమ్ నంబర్స్ మీన్స్ 2, 3, 5, 7, 11 అని చెప్తాను. ఇక్కడ భాగాహార మెథడ్ ఏంటిది? 4, 16, 20. ఇందులో మొదటి అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. దాట్స్ వై మొదటి ప్రైమ్ నెంబర్ తీసుకుంటాం. 2 చేత 4 భాగిస్తే 2 2 అవుతుంది. 2 8, 2 10.
మళ్ళీ ఇవన్నీ కూడా సరి సంఖ్యలు, ఈ రిమైండర్స్ అన్నీ కూడా మళ్ళీ రెండు చేతులు పోతుంది. 2 1s 2 4s 2 5s, మళ్ళీ 2 1s 2 2s, మళ్ళీ ఇక్కడ 5. ఇక్కడ మిగిలిన అన్నీ కూడా ప్రధాన కారణాంకాలు. 2 కానీ 2 కానీ 2 కానీ ఈ విధంగా మనం తీసుకుంటాం. మనం ప్రధాన కారణాంకాలు అర్థంగా వచ్చేంత వరకు మనం పొడిగించాలి. అప్పుడు మనకు ఇచ్చినటువంటి సంఖ్య యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 1 2 3 2s 3 times. Similarly 1 into 2 into 5. That is 2 2s are 4, 2s are 8, 8 1s are 8, 8 2s are 16, 16 5s are 80. మనకి 4 16 20 యొక్క కాసాగు మనకి 80 అవుతుంది. ఈ విధంగా మనం భాగాల పద్ధతి ప్రకారంగా ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క కాసాగును సంక్షిప్తంగా కనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి మల్టిపుల్స్ మెథడ్లో మాత్రం అది లెంత్గా ఉంటుంది కాబట్టి భాగాల పద్ధతిలో వినియోగించడం జరుగుతుంది. హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే దీని అర్థం గరిష్ట సామాన్య. కామన్ మీన్స్ సామాన్య, ఫ్యాక్టర్ అంటే కారణాంకం. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలకు మనము సామాన్య కారణాంకాలు కనుక్కొని ఆ సామాన్య కారణాంకాలల్లో గరిష్టంగా ఉన్నటువంటి సంఖ్యను కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఆ వచ్చేటువంటి సంఖ్య మనకు ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 12ల గా ఎంత అని అడిగినట్టు ఇందులో మనకి 4 యొక్క కారణాంకాలు రాస్తాం. 4 యొక్క ఫ్యాక్టర్స్. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకి? ఇది 1 చేత పోతుంది, 2 చేత నిశేషంగా భావించబడుతుంది, అదేవిధంగా తనకు తానే నిశేషంగా భావిస్తుంది. అంటే 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 4. అలాగే 12 తీసుకుందాం. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? సేమ్ ఇదే విధంగా 1 చేత నిశేషంగా భావించబడుతుంది, 2 చేత భావించబడుతుంది, 3 4 12 3 చేత పోతుంది, 4 12 మళ్ళీ 6 పోతుంది, మళ్ళీ 12. ఇక్కడ సామాన్య కారణాంకాలు. ఈ సామాన్య కారణాంకాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఏమవుతాయి? 1 అవుతుంది, 1 రెండులో కామన్గా ఉంది, 2 అవుతుంది, మళ్ళీ 4 కూడా అవుతుంది. ఇందులో గరిష్టంగా ఉన్నటువంటి మనకు కావాల్సిన సామాన్య కారణాంకాలు 1 2 4. ఇక్కడ గరిష్ట సామాన్య కారణాంకం. ఇందులో మనకి ఏమవుతుంది? గరిష్టంగా ఉన్నది పెద్దది 4. 4 అనేది ఇచ్చినటువంటి సంఖ్యలకి గాసాబా లేదా గాసాగా, దీన్నే గాసాకా లేదా గాసాబా అని కూడా చెప్తాం. దీన్నే సింపుల్గా జీసీడీఆర్ హెచ్సిఎఫ్ అని కూడా వాడతాం. ఈ విధంగా మనం లెంతీ మెథడ్లో ఈ విధంగా చేస్తాం. మరి భాగాల పద్ధతి ప్రకారంగా కూడా మనం ఏం చేయొచ్చు? గాసాబా అనుకోవచ్చు. ఎట్లా? భాగహార పద్ధతి. ఈ పద్ధతి ద్వారా కూడా మనం గాసాబా అనుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు 4 14ల హెచ్సిఎఫ్ ఎంత? ఏం సింపుల్ అన్నమాట. ఇచ్చినటువంటి సంఖ్యలకు ఏం చేయాలి మనం? 4 14. ఇందులో రెండింటిలో లీస్ట్ నెంబర్ ఏంటి మనకి? 4. ఈ 4 చేత బిగ్గర్ నెంబర్ను డివైడ్ చేయాలి. ఎలా? 4 4 టేబుల్ 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12,
4 4 16 అంటే 4 3 ఏమవుతుంది మనకి 12 అవుతుంది. రిమైండర్ వచ్చేసి 2. మరి రిమైండర్ శేషం వచ్చే వరకు మనం భాగిస్తూనే పోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ 2ను ఈ 2 చేత ఇక్కడ భాజకాన్ని మళ్ళీ భాగించాలి. 4 అవుతుంది. 2 2 4, రిమైండర్ 0. ఈ రిమైండర్ 0 రావడానికి ఏ సంఖ్య చేత మనం భాగించగలిగామో అట్టి నంబరు దాని యొక్క గాసాకా అవుతుంది. దట్స్ వై ఇక్కడ మనకి ఏమవుతుంది 2 అని. therefore 4 14ల గాసాభా ఏమవుతుంది మనకి 2 అవుతుంది. ఈ విధంగా భాగాల పద్ధతిలో చేస్తాం. అదేవిధంగా సమ్ టైమ్స్ ఏం చేస్తాం, 3 అంకెలు ఇస్తారు. 4 12 16ల గాసాక ఎంత అని అప్పుడు ఏం చేస్తాం, మొదట చిన్న నెంబర్లో 2 నెంబర్లు తీసుకుంటాం. అందులో ఈ స్మాలర్ నెంబర్ చేత మనం బిగ్గర్ నెంబర్ డివైడ్ చేస్తాం. ఏమవుతుంది మనకి 4 12, 4 3 12 అంటే రిమైండర్ 0. ఇక్కడ ఈ 4 12 యొక్క గాసాబా లేదా గాసాక మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఈ 4 మరియు మిగిలినటువంటి సంఖ్య యొక్క గాసాక అనుకోవాలి. అంటే మరలా 4 16ల గాసాక మనం కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది 4 16, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 4 16. ఇక్కడ రిమైండర్ వచ్చేసి మనకి 0 అవుతుంది. ఇక్కడ మనకి అవుతుంది రిమైండర్ 0 వచ్చింది. వాటి ఇక్కడ వాయికి ఎంత ఉంది 4. ఈ 4 ఇచ్చిన 3 సంఖ్యల యొక్క గాసాక అవుతుంది. therefore 4 12 16ల గాసాక మనకి అవుతుంది 4. ఈ విధంగా ఎన్ని సంఖ్యలు ఇచ్చినప్పటికీ కూడా మనం గాసాకను కూడా భాగాల పద్ధతిలో సులభం. ఆ తర్వాత మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ల మధ్య సంబంధం ఎలా ఉంటుందో నేర్చుకోవచ్చు. ఇక్కడ 2 సంఖ్యలు మనం A, B అనుకున్నట్లయితే అప్పుడు వారి మధ్య రిలేషన్ అవుతుందంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు A ఇంటూ B. ఇది వాటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్. ఇక్కడ 2 సంఖ్యల లబ్ధము వాని కాసాగు గాసాక లబ్ధానికి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు A ఇంటూ B. ఇన్ కేస్ మనకి ఎల్సిఎం రావాలి అన్నప్పుడు ఏం చేస్తాం, AB బై హెచ్సిఎఫ్. ఒకవేళ హెచ్సిఎఫ్ రావాలి, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు AB బై ఎల్సిఎఫ్. ఇది మనకు కావాల్సినటువంటి 2 ఫార్ములాస్ మనం ఐడెంటిఫై చేయాలి. సమ్ టైమ్స్ మనకి ప్రధాన కారణాంకాల లబ్ధం ఒక సంఖ్య ఇచ్చారనుకోండి, ఒక సంఖ్యకి ప్రధాన కారణాంకాల లబ్ధంగా విస్తరించడం ఎలా
విస్తరించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 252 ఉంది. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. కారణాంకాల లబ్ధంగా రాయడం ఎలా చూద్దాం. మొదట మనం ఏం చేయాలి, భార పద్ధతి ప్రకారం సులభంగా చేయొచ్చు. 252, 2 1s are 2 2s are 4, 1 is remainder, 12 అవుతుంది. 2 6s are 12, 2 3s are. మనకి ఇక్కడ మనకు చివరి అంకె సరి సంఖ్య కాదు కాబట్టి మనం 2 చేత పోదు. వీటి అంకెలో మొత్తం కొడతాం. 3 + 6 అంటే 9, అంటే 3 చేత పోతుంది. 3 2s are 6, 3 1s are 3. మళ్ళీ వీటి అంకెలో మొత్తం 3 అవుతుంది కాబట్టి 3 చేత పోతుంది. 3 7s are 3. ఇక్కడ మనకు 2 ప్రైమ్ నెంబరే, 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబర్. Therefore 252 equal to 2 into 2, 3 into 3 into 7. That's why the numerator 2 square into 3 square into 7. ఇది 252ను మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా విస్తరించడం అంటే ఇది ఈ విధంగా చేయాలి. ఇప్పుడు వీటిపైన కొన్ని సమస్యలు సాధిద్దాం. ఎలా అంటే ఇచ్చిన సంఖ్యలలో వేటికి గరిష్ట కారణాంకాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం ఉపయోగించేటువంటి ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 99, 101, 176, similarly 182. ఇందులో ఇచ్చినటువంటి సంఖ్యలను మనం ప్రధాన కారణాంకాలు డివైడ్ చేసుకోవాలి. ఇప్పటి ఇంతకుముందు మెథడ్ ద్వారా 9కి 9 తీసుకుందాం. 9 + 9 18 అంటే 3 చేత పోతుంది. 3 3s are 9, 3 3s are 9. మళ్ళీ 3 1s are 1, 3 1s are 1. ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఏమైనా రాయొచ్చు మనం 3 square into 11 to the power of 1. అలాగే ఇక్కడ 107, ఇక్కడ మనకి 7 + 1 8. మనకి ఇక్కడ స్ప్లిట్ అయ్యేది ఏంటంటే ఈ 101 అనేది 107 తీసుకో 101 కనుక తీసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్ అవుతుంది. కాబట్టి 101 to the power of 1. అలాగే 176, 2 8s are 16, 2 8s are 16, 2 4s are 2 4s are, 2 2s are 2 2s are, 2 11s are. Therefore 1 2 3 4. ఇక్కడ 2 to the power of 4 into 11 to the power of 1. అలాగే 182, 182. వీటిని కూడా మనం ప్రధాన కారణాలను డివైడ్ చేస్తే కనుక 2 9, 2 1. 1 + 9. ఇక్కడ మనకి 2 into 9. మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7,
తర్వాత 11 13 తీసుకుందాం. ఇక్కడ 2 చేత పోదు, 3 చేత పోదు, 5 చేత పోదు, 7 చేత పోదు, తర్వాత 11 చేత పోదు, 13 13 7 జా ఓకే ఫైన్. అంటే ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్. దట్స్ వై 2 into 13 into 7. ఇందులో మొత్తం ఇందులో ఎన్ని కారణాలు వచ్చినాయి మనకి? 3 స్క్వేర్ అంటే 3 2 టైమ్స్ వచ్చినాయి. అంటే మొత్తం ఇక్కడ 3 కారణాలు వస్తున్నాయి. 2 plus 1 here 1 plus 1 మనకి టోటల్ వచ్చేసి ఇందులో 3 స్క్వేర్ మీన్స్ మొత్తం కారణాంకాల సంఖ్య ఎన్ని వస్తున్నాయి? 3 into 3 11 1 2 3. ఇక్కడ మనకి మొత్తం టోటల్గా 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేటువంటి ఫ్యాక్టర్ ఓన్లీ 1. ఇక్కడ 4 ప్లస్ 1. ఇక్కడ వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ 5. ఇక్కడ మొత్తం ఫ్యాక్టర్స్ అన్ని 1 2 3. అంటే ఇక్కడ ఐఎస్ ఇచ్చినటువంటి సంఖ్యలో వీడి గరిష్ట కారణాంకాలు వచ్చినాయి. ఇక్కడ మనకి 176. దేర్ఫోర్ 176కి గరిష్ట కారణాంకాలు కలిగి ఉంటారు. ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి సులభంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఈ విధంగా సులభంగా చేయవచ్చు అన్నమాట. పరిపూర్ణ సంఖ్య అంటే దీన్ని పర్ఫెక్ట్ నంబర్ అంటాం. పర్ఫెక్ట్ నంబర్. ఇందులో పర్ఫెక్ట్ నంబర్ అంటే ఇక్కడ మనకు డెఫినేషన్ ఏంటంటే ఏ నంబర్ n is said to be perfect if the sum of its all divisors is equal to that number means ఇక్కడ ఏంటంటే ఒక సంఖ్యలోని అన్ని కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకి సమానమైతే అట్టి సంఖ్య పరిపూర్ణ సంఖ్య అని అంటాం. పరిపూర్ణ సంఖ్య ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. ఇక్కడ 6 యొక్క కారణాంకాలు ఏవైతే ఫ్యాక్టర్స్ 1 1 చేత పోతుంది, 2 మళ్ళీ 3 4 తోటి పోదు, 5 పోదు, నెక్స్ట్ 6 పోతుంది. వీటి అంకెల మొత్తం తీసుకుందాం. ఈ కారణాంకాల మొత్తం ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6 ఏమవుతుంది మనకి? 3 ప్లస్ 3 ప్లస్ 6 మనకి 12. అంటే ఇచ్చినటువంటి నంబర్ మనకి ఇది పరిపూర్ణ సంఖ్య కాదు.
అంటే which not equal to 6. Therefore 6 is not a perfect number. మరి పర్ఫెక్ట్ నెంబర్ అయ్యేటువంటి మరికొన్ని తీసుకుందాం. 28 తీసుకుందాం. 28 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి 1 2 4 7 4 28, తర్వాత 7 4 28, ఇందులో ఆఫ్ పర్సెంట్ తీసుకున్నట్టు 14 28, తర్వాత 28. వీటి యొక్క అంకెల మొత్తం అవుతుంది మనకి 1 + 2 + 4 + 7 + 14 + 28. మనకి 28 32 42 49 53 55 56 వస్తుంది మనకి. అంటే ఇది కూడా పర్ఫెక్ట్ నెంబర్ కాదు. ఆ సంఖ్యను మనం ఒమిట్ చేసుకోవాలి. ఒమిట్ చేసుకున్నప్పుడు మనకి ఆ సంఖ్య కాకుండా మిగతా సంఖ్యల మొత్తం ఏదైతే ఉందో ఫ్యాక్టర్స్, అప్పుడు మనకి అట్టి సంఖ్యకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే దీన్ని ఒమిట్ చేస్తే మనకి ఏమవుతుంది 3 7 14 + 14 28 = 28. ఇక్కడ కూడా మనం ఒక మిస్టేక్ చేసాం. ఇక్కడ 1 + 2 + 3 ఇక్కడ మనకి ఆ నంబర్ వదిలిపెడితే కనుక ఏమవుతుంది మనకి 6కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ 6 అనేది 6కి ఈక్వల్. ఇక్కడ మనకు ఒక సంఖ్యలోని అన్ని కారణాంకాల మొత్తం అంటే ఎక్సెప్ట్ ఏం చేయాలి ఇక్కడ మనకి ఎక్సెప్ట్ దట్ నంబర్ దట్ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా ఎక్సెప్ట్ దట్ ఫ్యాక్టర్ మనం నెగ్లెక్ట్ చేయాలి. నెగ్లెక్ట్ ఈ కండిషన్ మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ మరొకసారి అండి, ఏ నంబర్ ఎనీ సెట్ టు బి a perfect if the sum of its all divisors is equal to that number except that factor. అంటే ఒక సంఖ్యలో అన్ని కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు సమానమైతే అట్టి సంఖ్య ఒక పరిపూర్ణ సంఖ్య. అంటే ఎక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ అంటే ఇచ్చినటువంటి సంఖ్యకు అన్ని కారణాంకాలల్లో ఆ సంఖ్య ఒక కారణాంకంగా ఉన్నప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 6 తీసుకున్నట్లయితే 1 2 3 6 అవుతుంది. ఇక్కడ 6ని మనం ఏం చేయాలి నెగ్లెక్ట్ చేయాలి, వదిలిపెట్టాలి. వదిలిపెడితే కనుక మనకు 1 + 2 + 3 అంటే 3 + 3 మీన్స్ ఏమవుతుంది 6 అనేది ఆ నంబర్కి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్. అలాగే 20 తీసుకుంటాను 1 2 4 7 14 28 అవుతుంది. కాకుంటే మళ్ళీ అదే సంఖ్య ఒక కారణాంకం ఉంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది మనకి 1 + 2 + 4 + 7 + 14 మనకి 28. ఈ 28 అనేది 28 ఈక్వల్ అవుతుంది. కాబట్టి 28 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. ఈ విధంగా మనం పర్ఫెక్ట్ నంబర్ను ఐడెంటిఫై చేయొచ్చు.